నల్గొండలో ఒక స్కూల్ ప్రిన్సిపల్ని 27 సార్లు స్నాప్ చేసి చంపేశారు. ఇంటి నుంచి అరౌండ్ 2.5 lakhs క్యాష్ కూడా మిస్సింగ్. ఫస్ట్లో పోలీస్కి ఏ క్లూ కూడా దొరకలేదు. కానీ మర్డర్ జరిగే టైంలో విక్టిమ్ ఫోన్లో ఒక్క వర్డ్ వినిపించింది. ఆ ఒక్క వర్డ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్షన్ మొత్తాన్ని మార్చేసింది. ఎందుకంటే పోలీస్ పట్టుకున్న సస్పెక్ట్స్ ఎవరో రౌడీ షీటర్స్ కాదు, వాళ్ళు జస్ట్ క్లాస్ 10th స్టూడెంట్స్. అసలు ఒక స్కూల్ స్టూడెంట్ ప్రిన్సిపల్ని ఎందుకు మర్డర్ చేయాలి, ఆ మర్డర్ ఎలా ప్లాన్ చేశారు అండ్ పోలీస్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేశారు, ఈ కేసు మొత్తాన్ని డీటెయిల్గా చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. రూపారెడ్డి అరౌండ్ 48 years old, నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్. ఆ ఈవినింగ్ ఆమె ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆమె హస్బెండ్ అండ్ కొడుకు ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉన్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం ఇద్దరు క్లాస్ 10 స్టూడెంట్స్ ఆ ఇంటిని డైలీ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఇంట్లో క్యాష్ ఉంది, ప్లాన్ సింపుల్, హౌస్లోకి ఎంటర్ అవ్వాలి, క్యాష్ తీసుకోవాలి, సైలెంట్గా ఎస్కేప్ అవ్వాలి. కానీ ప్లాన్లో ఒక్క ప్రాబ్లం వచ్చింది. రూపారెడ్డి వాళ్ళలో ఒకరిని గుర్తుపట్టింది. సరిగ్గా అప్పుడే ఆ ఒక్క రాబరీ మర్డర్గా మారిపోయింది. పోలీస్ ప్రకారం ఆమెపై 27 స్టాబ్ బౌండ్స్ ఉన్నాయి. తర్వాత అటాకర్స్ అప్రాక్సిమేట్లీ 2.5 lakh క్యాష్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఎస్కేప్ అయ్యారు. ఇక్కడ నుంచి కేసు ఇంకా కాంప్లికేటెడ్ అయింది, ఎందుకంటే కిల్లర్ ఐడెంటిటీ అస్సలు దొరకలేదు. నెక్స్ట్ డే వాళ్ళ హస్బెండ్ ఆమెకి ఫోన్ చేస్తున్నప్పుడు ఆమె ఫోన్ లేపలేదు. అయితే ఇమీడియట్లీ వాళ్ళ నేబర్స్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశారు. ఇమీడియట్లీ వాళ్ళ నేబర్స్ పోలీస్కి ఇన్ఫామ్ చేశారు. పోలీస్ ఇంటికి రీచ్ అవ్వగానే రూపారెడ్డి చనిపోయి ఉంది, మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్తో. ఇంట్లో రాబరీ జరిగింది, కానీ కిల్లర్ గురించి క్లూస్ మాత్రం ఏమీ దొరకలేదు. ఆ తర్వాత పోలీస్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం అరౌండ్ 70 సీసీటీవీ కెమెరాస్ని ఎగ్జామిన్ చేశారు. ఫుటేజ్, కాల్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, విక్టిమ్ కాంటాక్ట్స్, ఎవ్రీథింగ్ చెక్ చేశారు. కానీ కిల్లర్ మాస్క్ యూజ్ చేశాడు, గ్లవ్స్ యూజ్ చేశాడు, ఎస్కేప్ రూట్ కూడా ప్లాన్ చేశాడు. ఇన్వెస్టిగేషన్ ఒక డెడ్ ఎండ్ లాగా అనిపించింది. కానీ అప్పుడే ఇన్వెస్టిగేటర్స్కి ఒక టైనీ డీటెయిల్ దొరికింది. మర్డర్ టైంకి విక్టిమ్ ఒక రిలేటివ్తో ఫోన్లో మాట్లాడుతుంది. కాల్ కట్ అయ్యే ముందు ఆమె ఒక్క వర్డ్ చెప్పింది, బాబు. స్టార్టింగ్లో అది నార్మల్ వర్డ్ లాగా అనిపించవచ్చు, కానీ ఇన్వెస్టిగేటర్స్కి ఒక థాట్ వచ్చింది. రూపారెడ్డి స్టూడెంట్స్ని కూడా బాబు అని పిలిచేవారు. సో క్వశ్చన్ ఇక్కడ మారిపోయింది, కిల్లర్ అవుట్ సైడరా లేదా విక్టిమ్కి ఆల్రెడీ తెలిసిన పర్సనా? అప్పుడు స్కూల్ అటెన్షన్ ఇద్దరు క్లాస్ 10 స్టూడెంట్స్ మీద పడింది. రీజన్ ఏంటంటే మర్డర్ తర్వాత వాళ్ళ బిహేవియర్ అండ్ ప్యాటర్న్ చాలా మారిపోయింది. పోలీస్ ప్రకారం సడన్గా వాళ్ళ దగ్గర చాలా క్యాష్ కనిపిస్తుంది. స్పెండింగ్ ప్యాటర్న్ కూడా ఇన్వెస్టిగేటర్స్కి సస్పీషియస్గా అనిపించింది. ఒక స్టూడెంట్ దగ్గర అరౌండ్ 1.5 lakh క్యాష్ దొరికింది, ప్లస్ ఒక ఐఫోన్. పోలీస్ వాళ్ళని సింపుల్ ఒకటే క్వశ్చన్ అడిగారు, ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆయన చెప్పిన ఆన్సర్, మా పేరెంట్స్ నుంచి. కానీ పోలీస్ ఆన్సర్ని నమ్మలేదు. ఆ దొరికిన కరెన్సీని ఫారెన్సిక్ ఎగ్జామినేషన్కి పంపించారు. ఆ తర్వాత కేసులో బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ వచ్చింది. రికవర్ అయిన క్యాష్లో బ్లడ్ ట్రేసెస్ ఉన్నాయి, అవి విక్టిమ్ బ్లడ్తో మ్యాచ్ అయ్యాయని పోలీస్ చెప్పారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ థియరీ స్ట్రాంగ్ అయింది. పోలీస్ అలిగేషన్స్ ప్రకారం ఆ స్టూడెంట్స్ రాబరీ కోసం సెవెరల్ డేస్ రెక్కిచ్చేశారు. నైఫ్ అరేంజ్ చేశారు, గ్లవ్స్, మాస్క్ యూజ్ చేశారు, ఎస్కేప్ రూట్ ప్లాన్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళలో ఒక స్టూడెంట్కి రూపారెడ్డితో పాత గ్రడ్జ్ ఉందని ఇన్వెస్టిగేటర్స్ చెప్తున్నారు. అర్లియర్ హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండడం, మొబైల్ ఫోన్ దొరకడం, ఈ మ్యాటర్పై రూపారెడ్డి స్టూడెంట్ని రిప్రమెంట్ చేసినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. సో పోలీస్ థియరీ ఏంటంటే గ్రడ్జ్ ప్లస్ మనీ ప్లస్ ప్లానింగ్. కానీ ఇక్కడ ఒక షాకింగ్ క్వశ్చన్ ఉంది, రాబరీ కోసం వెళ్ళిన స్టూడెంట్స్ మర్డర్ వరకు ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే విక్టిమ్ వాళ్ళలో ఒకరిని ఐడెంటిఫై చేసింది. అట్ దాట్ మూమెంట్ ఎంటైర్ ప్లాన్ కొలాప్స్ అయింది. థింక్ అబౌట్ దిస్ ఫర్ ఎ సెకండ్. ఒక స్కూల్ స్టూడెంట్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, క్లాస్లో ఫ్రెండ్స్తో ఉండాలి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. కానీ అదే ఏజ్లో ఆ స్టూడెంట్స్ మర్డర్ ప్లాన్ చేస్తున్నారు, నైఫ్ అరేంజ్ చేస్తున్నారు, ఇంటిని రోజుల తరబడి అబ్జర్వ్ చేస్తున్నారు, మాస్క్, గ్లవ్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఫైనలీ ఒక్క పర్సన్ని 27 సార్లు స్టాప్ చేసి చంపుతున్నారు. ఇది జస్ట్ ఒక మర్డర్ స్టోరీ కాదు, ఇది ఒక క్వశ్చన్. ఒక టీనేజర్ ఇలాంటి డిసిజన్కి ఎలా రీచ్ అవుతాడు? బికాస్ మర్డర్ జరిగిన రోజు ప్రాబ్లం క్రియేట్ అయింది అనుకోవడం ఈజీ, కానీ ప్రాబ్లమ్స్ చాలా ముందే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. యాంగర్, రాంగ్ ఫ్రెండ్స్, మనీ అబ్సెషన్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, పేరెంట్స్కి చెప్పకుండా ప్రాబ్లమ్స్ హైడ్ చేయడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ a child is growing up but nobody is actually watching what is growing inside that child. మనం చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్తో కంపేర్ చేస్తే మన పేరెంట్స్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు, సోషల్ మీడియా లేదు, పేరెంటింగ్ బుక్స్ కూడా లేవు. కానీ ఒక్క థింగ్ మాత్రం ఉండేది, అది అబ్జర్వేషన్. మనం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఎవరితో తిరిగావు, ఎందుకు లేట్ అయింది, డబ్బులు ఎందుకు కావాలి, ఈ ఫ్రెండ్స్ ఎవరు, క్వశ్చన్స్ చాలా అనోయింగ్గా అనిపించేవి. అప్పుడు అవి కంట్రోల్ లాగా అనిపించేవి. ఇప్పుడు మనం వాటిని కేర్ అని అర్థం చేసుకుంటాం. కానీ ఇప్పటి పేరెంట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ, టెక్నాలజీ ఎక్కువ, ఎడ్యుకేషన్ ఎక్కువ, ఫ్రీడమ్ గురించి అవేర్నెస్ కూడా ఎక్కువ. కానీ ఒక్క డేంజర్ కూడా ఉంది, మనం మన పిల్లల్ని ఫిజికల్గా చూస్తున్నాం కానీ ఎమోషనల్లీ అబ్జర్వ్ చేయడం మర్చిపోతున్నాం. ఒక చైల్డ్ ఎక్స్పెన్సివ్ ఫోన్ అడిగితే ఫోన్ కొనివ్వడం ఈజీ, మనీ అడిగితే మనీ ఇవ్వడం కూడా ఈజీ. కానీ ఎందుకు కావాలి అని అడిగే టైం ఉందా? స్కూల్స్లో మార్క్స్ తగ్గితే ట్యూషన్ అరేంజ్ చేస్తాం, కానీ బిహేవియర్ చేంజ్ అయితే ఏం జరుగుతుంది అని కూర్చొని మాట్లాడుతున్నామా? ఈ నల్గొండ కేసులో కోర్టు ఫైనల్గా ఎవరిని గిల్టీ అని డిసైడ్ చేస్తుందో అది సపరేట్ మ్యాటర్. కానీ ఈ కేసు మనకు ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్లో వదిలేస్తుంది. మన పిల్లలకి మనం ఎవ్రీథింగ్ అన్నీ ఇస్తున్నాం ఎక్సెప్ట్ మన టైం. బికాస్ సమ్టైమ్స్ ఎ చైల్డ్ డజంట్ నీడ్ ఎనీథింగ్ ఎక్స్పెన్సివ్, దే నీడ్ వన్ పేరెంట్ టు సిట్ బైసైడ్ దెమ్ అండ్ ఆస్క్, బాబు ఏం జరుగుతుంది? అండ్ మేబీ దాట్ వన్ క్వశ్చన్ కెన్ చేంజ్ యర్ ఎంటైర్ లైఫ్.
ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం క్రేజీ క్రియేట్స్ 96ని సబ్స్క్రైబ్ చేయండి. ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్. స్టే క్యూరియస్, స్టే క్రేజీ.